వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. విశాఖ, విజయనగరం, మన్యం జిల్లాలో పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సత్యకుమార్ యాదవ్, కొండపల్లి, గుమ్మడి సంధ్యారాణి. పోలియో రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపు. ఒలింపిక్ డే సందర్భంగా రన్ ప్రారంభించిన మంత్రి కొండపల్లి. క్రీడలు ప్రోత్సహించిన వారికి ఘనంగా సన్మానం చేసిన శ్రీనివాస్. నవభారత్ ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి. రాజకీయాలకు అతీతంగా మాజీ ప్రధాని నరసింహారావుకు ఘన నివాళులు అర్పించిన నేతలు. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతుంది. అమరావతి రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వెళ్తే దాడులా ప్రశ్నించిన శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి ప్రఖ్యాతి తీసుకురావాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రసవాంధ్రుల సాధికార సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఒలింపిక్ డే సందర్భంగా కోట వద్ద చిన్నారితో బెలూన్ ఎగురవేయించి క్రీడా జ్యోతి వెలిగించి క్రీడాకారులు, క్రీడాభిమానులతో కలిసి అడుగులు వేస్తూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చైతన్యం నింపుతూ ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లాకు గుర్తింపుకు తీసుకురానున్న జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు వల్లూరు శ్రీనివాసరావు, బంగారు ఉష, పల్లవిలతో పాటు కోచింగ్ ఇచ్చి ప్రోత్సహిస్తున్న పి సతీష్, జి నరసింగారాం, కృష్ణారెడ్డి, శాంతారావు, ఎక్స్ ఆర్మీ మ్యాన్ రామారావును సాల్వాతో సత్కరించారు. నగరంలోని కోట దగ్గర నుండి 3 లంతర్లు, గంట స్తంభం, మెయిన్ రోడ్, మార్కెట్ సెంటర్, రాజీ స్టేడియం వరకు ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒలింపిక్ డే రన్ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, క్రీడలు ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందజేస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభ కలిగిన ప్లేయర్లను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. క్రీడాకారులకు అవసరమైన ఆధునిక మౌలిక వసతులు కల్పిస్తూ మెరికల్ లాంటి ప్లేయర్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి క్రీడా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన ఐలు, కార్యదర్శి సిహెచ్ వేణుగోపాలరావు, రాష్ట్ర వెల్మ సంఘం డైరెక్టర్ కోల నాయుడు, జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు అవనాపు విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్ఫూర్తిని, మన స్పోర్ట్స్లో ఉన్నటువంటి స్ఫూర్తిని నలువైపులా తెలియజెప్పే విధంగా ఈ రన్ ఒక ఎగ్జాంపుల్ కాబోతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అంత హ్యూజ్ జనాలు ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్పోర్ట్స్ తాలూకా ప్రేమ ఎంత ఉన్నది విజయనగరం జిల్లాలో అనేది ఒక్క జస్ట్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే అనేది అందరికీ తెలియజేసుకుంటున్నాను. మనం పూర్తి చేసి అందరికీ కూడా స్పోర్ట్స్ మీద అభిమానం ఇంకా పెరిగేటట్టు అందరూ ప్రవర్తించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఈ ఒలింపిక్ డే రోజు మన యువతకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా ఒక పెద్ద మెసేజ్ ఇవ్వాలి. స్పోర్ట్స్ తాలూకు ప్రాధాన్యత ఖచ్చితంగా ప్రపంచ స్థాయికి ప్రతి స్పోర్ట్స్ మెన్ కూడా రీచ్ అయ్యే దశగా అందరూ కూడా స్పోర్ట్స్ ఆడాలి. అన్ని స్పోర్ట్స్ కూడా మనకి కాంపిటేటివ్ స్పిరిట్తో, ఒక స్పోర్టివ్ స్పిరిట్తో పాల్గొనాలి. మీరందరూ కూడా ఈ రన్ చేయడం వల్ల మీతో పాటు ఉన్నటువంటి ఎవరైతే యువత ఇంట్లో ఉండి ఫోన్ మొబైల్లో ఉండిపోతారో వాళ్ళందరికీ కూడా నేను స్పోర్ట్స్ ఆడుతున్నాను, నేను ఒలింపిక్ డేలో పార్టిసిపేట్ చేస్తున్నాను, స్పోర్ట్స్లో నాకున్నటువంటి అడ్వాంటేజెస్ ఇవి అని ఒక మంచి మెసేజ్ ఇచ్చే దశగా ఈరోజు మీరందరూ పాల్గొన్నారు. ప్రపంచ స్థాయిలో ఈరోజు ఒలింపిక్ డే మనందరికీ తెలుసు. ఒక ఒలింపిక్స్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ ఏ స్పోర్ట్స్ మెన్ కైనా. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 1180 పోలియో బూతుల్లో పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. పట్టణంలోని కనపక్క యూత్ హాస్టల్ వద్ద ఏర్పాటు చేసిన పోలియో బూత్లో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని,
5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడానికి సమీపంలో ఉన్న కేంద్రాలను సందర్శించాలని పిలుపునిచ్చారు. పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం మన బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ జీవన్ రాణి, డిఐఓ డాక్టర్ ఏ అచ్యుత్ కుమారి, డిఎస్ఓ డాక్టర్ వంశీకృష్ణ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె సాంబమూర్తి, స్థానిక వైద్యాధికారిని డాక్టర్ తేజస్విని తదితరులు పాల్గొన్నారు. విజయనగరం పట్టణం 41వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో గల కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో విజయనగరం శాసనసభ్యురాలు పుష్పాటి అదితి విజయలక్ష్మి గజతరాజు పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజతరాజు మాట్లాడుతూ పోలియో చుక్కలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 0 నుండి 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. పోలియో రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలని అన్నారు. పోలియో వ్యాధిపై గతంలో కంటే ఇప్పుడు చాలా మందికి పూర్తి అవగాహన కలిగి ఉందన్నారు. పోలియో వ్యాధి వల్ల ఎన్నో అనర్థాలు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మనం 41 డివిజన్లో పల్స్ పోలియో వ్యాక్సిన్ అనేది మనం ఇస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తుంటే ఈరోజు విజయనగరం మొత్తానికి ఒక 1800 సెంటర్స్లో సుమారు మనం పల్స్ పోలియో వ్యాక్సిన్ అనేది పిల్లలకి ఇస్తూ ఉన్నాము. బిలో 5 ఇయర్స్ మనం ఈ పల్స్ పోలియో వ్యాక్సిన్ ఇస్తే మనకి పిల్లలకి పోలియో రాకుండా వాళ్ళు పోలియో ఫ్రీ స్టేట్గా చేయటానికి ఈ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి. అయితే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. నాన్నగారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఈ పోలియో చాలా ఎక్కువగా ఉండాలి. అయితే ఆ రోజుల్లో గవర్నమెంట్ ఇచ్చేది కాదు. వారు స్వయంగా ఆ రోజుల్లో పర్మిషన్స్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి వైజాగ్కి వెళ్ళి సొంతంగా డ్రైవ్ చేసుకొని ఆ వ్యాక్సినేషన్స్ అనేది తీసుకొచ్చి పిల్లలకి అనేది ఇచ్చేవారు. ఆ రోజుల్లో స్టేషన్ రోడ్ మీద ఎక్కువగా ఇచ్చేవారు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఏ విధంగా మనము సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చి ఈరోజు రెడీగా పేరెంట్స్ అనేది తీసుకొస్తూ ఉన్నారు పోలియో వ్యాక్సినేషన్కి. ఆ రోజుల్లో మోటివేట్ చేయాల్సి వచ్చేది. అంటే వాళ్ళు వ్యాక్సినేషన్ వేసుకోవాలంటే భయపడేవారు, పిల్లలకి ఏదైనా అయిపోతుందేమో అని. కానీ ఈరోజు అందరూ పేరెంట్స్ అందరూ ఇప్పుడు పరిగెట్టిన పిల్లల్ని కూడా పట్టుకొని వాళ్ళందరినీ తీసుకొని 2 డ్రాప్స్ వ్యాక్సినేషన్, చాలా సింపుల్ వ్యాక్సినేషన్ ఇది, అందరికి కూడా ఇస్తే ఒక పిల్లలందరూ కూడా ఒక చిరునవ్వుతో వారి లైఫ్ని వారు బతకొచ్చని ముఖ్యంగా తెలియజేస్తూ, గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రి సేవలు చాలా అభినందనీయమని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రసవాంధ్రుల సాధికార సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పల్స్ పోలియో సందర్భంగా గజపతినగర్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 0 నుండి 5 సంవత్సరాల వయసు గల చిన్నారులకు ప్రతి ఒక్కరికి కూడా పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, ఇప్పటికే పోలియో మహమ్మారి నుండి పోలియో చుక్కలు వేయించుకోవడం ద్వారా భారతదేశంలో కేసు నమోదు కాకపోవడం గర్వకారణమన్నారు. ఇప్పటికీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ఇతర దేశాల్లో పోలియోపై అవగాహన లేకపోవడంతో చిన్నారులు పోలియో బారిన పడడం బాధాకరం అన్నారు. గజపతినగరం ఆసుపత్రి రాష్ట్రంలోని 4వ స్థానం దక్కించుకోవడం చాలా గర్వంగా ఉందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న గజపతినగరం వైద్య బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్పొరేటర్ ఆసుపత్రిలో మాత్రమే చేసే అత్యంత ఖరీదైన మోకాలి చికిత్స గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించడంతో పాటు నూతన ఒరవడి సృష్టించారన్నారు. ఆసుపత్రిలోని పలు విభాగాలు పరిశీలించడంతో పాటు రోగులను పరామర్శించారు. అమరావతి రైతులు వాళ్ళు ఇచ్చినటువంటి భూత్యాగానికి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి, రాజధాని నిర్మాణం చేయండి, మేము ఇచ్చినటువంటి త్యాగాన్ని గుర్తించి మాకు న్యాయం చేయండి అని చెప్పి గత గవర్నమెంట్లో 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ రోజు పాదయాత్ర చేసిన మహిళలను అంత దారుణంగా అరెస్ట్ చేశారు. ఎంత దారుణంగా వాళ్ళని ట్రీట్ చేశారు. మరి అవన్నీ కూడా ప్రజలు మర్చిపోరు. ఒకేసారి మీరు గుర్తుపెట్టుకోండి, మీ పరిపాలన చేసినటువంటి విధ్వంసం ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ప్రజలు ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు. ఏ నమ్మకంతో అయితే ఈ అధికారం అప్పచెప్తారో ఆ నమ్మకాన్ని గెలిచే దిశగా మేము పరిపాలన చేస్తాం విషయాన్ని మరోసారి తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. రాజుల సంస్థాన భూముల్లో గత ప్రభుత్వ కాలంలో వైసీపీ పాలకులు వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారని,
తెలుగుదేశం పార్టీ విజయనగరం నగర అధ్యక్షుడు గంటా రవి, టీడీపీ సీనియర్ నాయకులు ఐవీపీ రాజులు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఈరోజు టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వైసీపీ కార్యాలయంలో ప్రభుత్వ స్థలంలో ఉందని చందమామ కథలు చెబుతున్నారన్నారు. ప్రైవేటు స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా ట్రాపింగ్ చేశారన్నారు. భూములు రికార్డులు మార్చడం చిన్న శ్రీనుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. 2022లో ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిగా మార్చారన్నారు. ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసి రికార్డులు తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేయమని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న వైసీపీ కార్యాలయం ప్రభుత్వ భూమిలో ఉందో లేదో, ప్రైవేటు భూముల్లో ఉందో తేల్చుకోవడానికి చిన్న శ్రీను చర్చకు సిద్ధంగా ఉండాలని అన్నారు. గత కాలంలో మీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని భూముల్ని మీరు ఇలా కబ్జా చేశారో పూర్తిగా అర్థమవుతుంది. మీకు రింగ్ రోడ్లోనే కబ్జాలు చేస్తే ఇంకా లోపలికి వెళ్తే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు లబో దిబోమని చెప్పేసి రైతులు వీళ్ళు వాళ్ళు అందరూ కూడా ఏడ్చే పరిస్థితి ఉంది. అవన్నీ బయటకు వచ్చాయంటే మీ తాలూకా అంతం తప్పదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇమీడియట్లుగా దాని మీద అధికారులు కూడా వెంటనే ఇమీడియట్గా కేసు బుక్ చేసి దీన్ని సీల్ వేసి ఆ పార్టీ ఆఫీస్కి సీల్ వేసి మళ్ళీ యథాస్థితిగా గత వానర్ ఎవరున్న వాళ్ళకి అప్పచెప్పవలసిన బాధ్యత అధికారుల మీద కూడా ఉన్నదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. శ్రీనివాసరావు గారు చెప్పారు, కానీ అది కరెక్ట్ కాదు. పేపర్లో క్లియర్గా ఉంది. దాన్ని ఎవరు మ్యానిపులేట్ చేసి దాన్ని మళ్ళీ మీకు అనుకూలంగా చేశారో వాళ్ళకి తప్పకుండా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. దాన్ని వెంటనే గమనించి సంబంధిత అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఆ స్థలాన్ని ఇమీడియట్లుగా సీల్ చేసి ఖాళీ చేసి గత యాజమాన్యానికి అప్పచెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. నాడు ఉన్న ఏదైతే ఎంఆర్ఓ కానీ డిప్యూటీ తహసీల్దార్లు కానీ అలాగే కలెక్టర్ గారు కానీ ఎటువంటి అనుమతి పత్రాలు ఇచ్చారో వీటినన్నిటిని కూడా మీరు నిజంగా ప్రభుత్వ భూమిని నిరూపించే ఆధారాలు మీ కాడ ఉన్నాయా? అలాగే చూసుకుంటే మా కాడ ఇవి ప్రభుత్వ భూమి కాదు, ప్రైవేటు ఎస్టేటు విజయనగరం సంస్థానానికి చెందినమని మాకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయి. మీరు ప్రజల్లోకి ఎప్పుడు రమ్మంటే అప్పుడు మేము వచ్చి ఇది ప్రభుత్వ భూమా లేకపోతే ప్రైవేటు సంస్థానం భూమా అని ప్రజల మధ్య చర్చ పెట్టుకుంటే కంపల్సరిగా మీరు మీ నాయకులు లేకపోతే అప్పటి ఈ రికార్డు చేసినటువంటి తహసీల్దార్ గారు ఎవరైనా ఉంటున్నా అప్పుడు ఉన్న అధికారులు కానీ వాళ్ళని తీసుకురండి. మేము కూడా ప్రజల్లోకి వస్తాం. ఇది ప్రభుత్వ భూమా లేకపోతే ప్రైవేటు సంస్థానం భూమా అనేది మనం అక్కడే ప్రజల ముందు చెప్పి నిర్ధారించినట్లయితే ఈ సమస్యకి పరిష్కారం చూపించిన వాళ్ళని కూడా అవుతాం. కాబట్టి ఇప్పటికైనా పేద మహిళలకు చేయూతనందించడం ఎంతో అభినందించదగ్గ విషయమని విజయనగరం శాసనసభ్యురాలు పూస్పాటి అతిథి గజతరాజు అన్నారు. ద క్షత్రియ మహిళా పరిషత్ ఆధ్వర్యంలో క్షత్రియ కళ్యాణ మండపంలో పలువురు పేద మహిళలకు ఎంబ్రాయిడరీ మిషన్, గ్రైండర్, హ్యాండిక్రాఫ్ట్ చైర్స్, పలు రకాలైన వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షత్రియ మహిళా పరిషత్ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి మరికొంతమందికి తోడ్పాటును అందించాలని ఆకాంక్షించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మహిళలు అభివృద్ధి చెందితే కుటుంబం బాగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ ఇందుకూరి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. మహిళా క్షత్రియ అసోసియేషన్ అనేది అందరు కూడా మీట్ అయి వేరే మహిళలు ఎవరికైతే వాళ్ళకి అవకాశం లేదో వాళ్ళకి హెల్ప్ చేసే విధానంగా మనం ఈరోజు ఒక ప్రోగ్రాం చేయటం జరిగింది. అయితే ఒకరికి ఒక ఎంబ్రాయిడరీ మిషన్ అనేది అందించారు వారు జీవితంలో వారు సర్వైవ్ అవ్వటానికి. అదేవిధంగా కష్టకాలంలో ఉన్నటువంటి ఇంకొక మహిళకి వారు వెట్ గ్రైండర్ అనేది అందించారు. అయితే ఆవిడ సొంత కాళ్ళ మీద నిలబడే అవకాశం కల్పించారు మహిళా అసోసియేషన్, క్షత్రియ మహిళా అసోసియేషన్. అలాగే ఇంకొకరికి ఒక సూయింగ్ మిషన్, అలాగే ఇంకొకరికి ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్కి ఒక వీల్ చైర్ అనేది కూడా అందించటం జరిగింది. అయితే ఇది క్షత్రియ మహిళా అసోసియేషన్ అన్ని విధాలుగా కూడా యాక్టివ్ అయి అన్ని విధాలుగా కూడా సమాజంలో హెల్ప్ చేయటానికి ఎన్నో ప్రయత్నాలు అనేది చేస్తూ ఉన్నారు. విజయనగరంలోని
బ్రెయిన్ ఆపరేషన్కు శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అధునాతనమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ శ్రీరామ్మూర్తి తెలిపారు. అత్యాధునికమైన మైక్రోస్కోపిక్ వైద్య సేవలను ఈ రోజు ఆసుపత్రిలో కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రెయిన్ ఆపరేషన్లకు చెన్నై, హైదరాబాద్ పొరుగు రాష్ట్రాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అలా కాకుండా పేదవారికి తక్కువ మొత్తంలో బ్రెయిన్ ఆపరేషన్లు చేయడానికి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. వైద్యుల సహకారంతో ఆపరేషన్లు విజయనగరంలో అందుబాటులోకి తీసుకొని వచ్చామన్నారు. మీడియా సమావేశంలో న్యూరో సర్జన్లు కూడా పాల్గొన్నారు. మానవ కంటికి ఈ మైక్రోస్కోప్ అనేది ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే లైట్ని కరెక్ట్గా మనం ఆపరేట్ చేసే నరం మీద పడేలాగా, తర్వాత అక్కడ చిన్న నరాన్ని కూడా పెద్దగా కనిపించే విధంగా మాకు హెల్ప్ అవుతుంది. ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పక్కనే ట్యూమర్ ఉందనుకోండి, ఒక గడ్డ, ఇప్పుడు ఆ గడ్డ నరాలన్నీ అన్నీ కలిసిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అలాంటి సందర్భంలో మన నార్మల్ హ్యూమన్ ఐతో మనం చేయలేము. సో ఇలాంటి మైక్రోస్కోప్ ఉన్నప్పుడు ఏది ట్యూమరు, ఏది నరం అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బ్రెయిన్ సంబంధించిన ఎలాంటి కేసైనా ఇలాంటి పరికరం ఉన్నప్పుడు ఏదైనా చేయగలగం. సర్జరీ చేయాలంటే సర్జరీ చేసి వెళ్ళిపో, ఫైనాన్షియల్ అనేది మేము చూసుకుంటాం అనేసి ఎలాంటి పేదవాడికైనా సర్జరీ చేయలేము అని చెప్పకుండా సర్జరీ చేసే రోజు ఈరోజు మన విజయనగరంలో వచ్చింది. దీనికి శ్రీరామ్మూర్తి గారికి, మిగతా పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. ఆపరేషన్ చేయాలంటే ఏదో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఈ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా కష్టం. ఒకవేళ ఆర్ఎల్సీలో ఉన్న ఆ ప్యాకేజీకి 4 రెట్లు పేషెంట్కి ఖర్చు అయిపోతుంది. అయితే మీరు అడగచ్చు, డాక్టర్ గారు చాలా చోట్ల ఈ ఆపరేషన్ అవుతుంది కదా, మరి మీ హాస్పిటల్లోనూ బయట ఏమిటి తేడా అంటే, బయట అయితే నేను గట్టిగా చెప్పగలను లక్షల్లో ఖర్చు అవుతుంది. అదే ఆపరేషన్ మన దగ్గర వేలలో ఖర్చు అవుతుంది. అతి తక్కువ ఖర్చుతో ఎలాంటి క్రిటికల్ కేసు అయినా, వాడు ఎంత పేదవాడైనా వాడిని బాగు చేసి అప్పు చెప్పే పూచి మా చేతిలో ఉన్నంత వరకు ఫైనాన్షియల్గా వారు ఏ రకమైన ఇబ్బంది పడకుండా సర్వీస్ చేయడం కోసమే ఈ ఎక్విప్మెంట్ తయారు చేయడం తీసుకురావడం జరిగింది. దానికి తగ్గట్టుగా కూడా మనకి మా డాక్టర్స్, డాక్టర్ రెడ్డి శంకరరావు గారు, ఈశ్వరరావు గారు కూడా వాళ్ళ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేస్తున్నారు. విజయనగరం జిల్లాని పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రెడ్డి అచ్యుత్ కుమారి తెలిపారు. పోలియో వ్యాధి గురించి ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. గతంలో పోలియో వ్యాధి వల్ల ఎన్నో అనర్థాలు జరిగావని అన్నారు. పోలియోపై విస్తృతమైన అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో ఎలాంటి పోలియో కేసులు లేవని అన్నారు. పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈరోజు 28, మళ్ళీ రేపు కూడా 29, 30 తేదీల్లో ఈ 3 రోజులు కూడా పల్స్ పోలియో కార్యక్రమాన్ని అయితే జరిపిస్తున్నాము. ఈరోజు బూత్స్ని ఏర్పాటు చేశాము. 1180 బూత్స్ మన విజయనగరం డిస్ట్రిక్ట్ అంతా ఏర్పాటు చేశాము. ఈరోజు తల్లులు తమ బిడ్డలను బూత్ల వద్దలకే తీసుకొని వచ్చి పోలియో డ్రాప్స్ వేయిస్తారు. రేపు దాదాపు 2180 టీమ్స్ దగ్గరగా ఈ టీమ్స్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఎవరైనా పోలియో చుక్కలు వేసుకోవాలని పిల్లలు ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా మనం ఈ పోలియో చుక్కలు వేసే విధంగా కార్యాచరణ అయితే రూపొందించడం జరిగింది. అదేవిధంగా బస్ స్టాండ్స్లోను, రైల్వే స్టేషన్లోను ట్రాన్సిట్ టీమ్స్ ద్వారాను, అదేవిధంగా హై రిస్క్ ఏరియాస్ అయినటువంటి అర్బన్ స్లమ్స్, ఫిషర్మెన్ కాలనీస్, తర్వాత కన్స్ట్రక్షన్ సైట్స్, పౌల్ట్రీస్, ఇలాంటి ఏరియాస్లో ఎవరైనా హై రిస్క్ పిల్లలు హై రిస్క్ ఏరియాస్లో ఉన్న పిల్లల్ని కూడా కవర్ చేయడానికి మనమైతే ఒక 66 మొబైల్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో ఈ 3 రోజుల్లో 0 to 5 years పిల్లలున్న ఏ ఒక్కరూ కూడా పోలియో చుక్కలు పొందకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యాచరణ రూపొందించడం జరిగింది. విజయనగరాన్ని పోలియో రహిత విజయనగరంగా మనం నిర్మించడంలో మీ అందరి సహాయ సహకారాలు అవసరమని మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. లక్కవరపుకోట మండల కేంద్ర పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం చేపట్టారన్నారు. భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ఉంచడంలో పల్స్ పోలియో కార్యక్రమం ఎంతో కీలకమైందని, 5 ఏళ్లలోపు వయసున్న ప్రతి ఒక్క చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని గతంలో వేయించినప్పటికీ ఈ విడతలో మళ్లీ చుక్కలు వేయించడం ద్వారా పిల్లలకు సంపూర్ణ రోగ నిరోధక శక్తి లభిస్తుందన్నారు. నియోజకవర్గంలో ఒక్క పిల్లడు కూడా
పోలియో చుక్కలు వేసుకోకుండా మిగలకూడదని తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకొని తమ పిల్లలకు పోలియో కేంద్రాలకు తీసుకొని వచ్చి చుక్కల మందు వేయించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ కార్యకర్తలకు ఆమె అభినందనలు తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలో మొహరం సందర్భంగా ముస్లిం సోదరులు పీర్లతో నిన్న రాత్రి ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. నగరంలోని అంబటి సంతరప్ జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు మూడ్లాంతర్లు, గురుజాడ్ అప్పారావు రోడ్డు మీదుగా బాలాజీ జంక్షన్ వరకు భక్తి శ్రద్ధలతో కొనసాగింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ మొహరం ఆచారాలను గౌరవంగా నిర్వహించారు. ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగా మార్గమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానికులు కూడా ఊరేగింపును వీక్షించి ముస్లిం సోదరులకు అభినందనలు తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల సరిహద్దులోని భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు వెనుక దశాబ్దపు కాలపు రాజకీయ పరిణామాలు, ప్రభుత్వాల మార్పుల నేపథ్యంలో సాగిన సుదీర్ఘ ప్రస్థానం ఉంది. త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చిన 3 రోజులకే పూర్తి స్థాయిలో వాణిజ్య విమాన రాకపోకలు మొదలు కానున్నాయి. రాజకీయంగా ఈ ప్రాజెక్ట్ ఎన్నో మలుపులు తిరిగింది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ విమానాశ్రయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో పనుల్లో జాప్యం నెలకొంది. అనంతరం వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మళ్లీ శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు మాత్రం అంతంత మాత్రంగానే సాగాయి. తదనంతరం ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. పనులు వేగవంతం చేయడమే కాకుండా విమానాశ్రయాన్ని నిర్ణీత సమయంలోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేసింది. ఫలితంగా జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 4,592 కోట్ల భారీ వ్యయంతో ఈ నిర్మాణం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. తొలి దశలో 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ ఎయిర్పోర్ట్ ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో నిర్మితమైంది. సాంకేతికంగా అత్యాధునిక ప్రమాణాలతో తీర్చిదిద్దిన ఈ విమానాశ్రయంలో 3,800 మీటర్ల పొడవైన రన్వేను నిర్మించారు. 81,000 చదరపు మీటర్ల టెర్మినల్ భవనంలో 40 చెక్ ఇన్ కౌంటర్లు, 12 డిజిటల్ పాడ్స్ వంటి వసతులు కల్పించారు. విశాఖ నగరం నుంచి కేవలం 45 నిమిషాల ప్రయాణ దూరంలో ఉండడంతో బీచ్ కారిడార్, కొత్త ఇంటర్చేంజ్ రోడ్ల ద్వారా ప్రయాణికులు సులభంగా చేరుకోవచ్చు. ప్రయాణికుల కోసం సిటీ లింక్డ్ వెయిటింగ్ లాంజ్లు, ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. యూజర్ డెవలప్మెంట్ ఫీజును దేశీయ ప్రయాణికులు డిస్పాచర్పై 835, అరైవల్పై 355 గాను, అంతర్జాతీయ ప్రయాణికులకు డిస్పాచర్పై 1255, అరైవల్పై 545గా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం పారిశ్రామికంగాను, ఆర్థికంగాను అభివృద్ధి చెందడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని నిపుణులు అంటున్నారు. పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు రాజాం నియోజకవర్గం శాసనసభ్యులు కోండ్రు మురళీమోహన్తో కలిసి రాజాం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
అనంతరం ఎంపీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజలకు ఎంతగానో ఉపయోగకరమని, ఈ రోజు వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులు వాటిని 1-2 వారాల గడువులోగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఒక బ్రాండ్. అలాగే లోకేష్ బాబు గారు కూడా కష్టపడి ఈరోజు ఉత్తరాంధ్రలో క్రమారమే 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. దానిలో కార్యక్రమం భాగంగానే మరి మనకి గూగుల్ లాంటి డేటా సెంటర్ కానీ, రిలయన్స్ డేటా సెంటర్, అలాగే మన జిఎంఆర్ లాంటి వ్యవసాయంతో అయితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రభుత్వం ఏ రకంగా సహకరిస్తుందో మేము కూడా ఎంపీగా మా ఫండ్స్ కూడా మేము ఇండివిజువల్గా లేకుండా వారు డైరెక్షన్ ప్రకారంగా ఏదైతే కోటా ఉంటుందో నియోజకవర్గాలు దాని ప్రకారం కూడా వారు ఇవ్వడం జరుగుతుంది. వారు కూడా అది న్యాయబద్ధంగా అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కేంద్రంలో అన్ని ఆధునిక వసతులతో కూడిన సౌజన్య హాస్పిటల్ ఆదివారం ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర ముఖ్య అతిథిగా హాజరై వేద పండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి రిబ్బన్ కత్తిరించి హాస్పిటల్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వసతులతో కూడిన ఆసుపత్రి పార్వతీపురంలో ఉండడం శుభ పరిణామం. ఇప్పటి వరకు అత్యవసర వైద్యం కోసం ప్రజలు వేరే జిల్లాలకు వెళ్లవలసిన పరిస్థితి ఉండేది. ఇక ఆ ఇబ్బంది ఉండదు అని అన్నారు. ఆసుపత్రి యాజమాన్యం మాట్లాడుతూ నేటి నుంచి అన్ని రకాల టెస్టులు, అత్యవసర వైద్యం, 24/7 ఐసీయూ, ల్యాబ్, ఫార్మసీ సేవలు అందుబాటులోకి ఉంటాయి. అనుభవజ్ఞులైన వైద్య బృందం ప్రజలకు సేవలు అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పార్తీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని పార్తీపురం శాసనసభ్యులు భోనెల విజయ్ చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం నుంచి పోలియోని పూర్తిగా నిర్మూలించాలంటే 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో నిర్మూలనలో ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకమని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఒక్క చిన్నారికి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇంటింటికి వెళ్లి సేవలందిస్తున్న ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బందికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ భారతదేశంలో ఈ పోలియో అనేది నిర్మూలించడం జరిగింది. ఇంకా ఎక్కడో ఏజెన్సీస్లోని, ఇంకా అపోహల్లోని ఇంకా ఎక్కడైనా ఉంటున్నారేమో అని చెప్పి ఈ కార్యక్రమం చేయడం, అసలు రోగరహితంగా ఉండాలి భారతదేశం అనేది ఉద్దేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచన. అందుకని మీకు ఆయుష్మాన్ భారత్లో చూసినా కానీ ఏ పేషెంట్కైనా దాదాపు 25 లక్షల వరకు మనం ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే విధంగా, మన దగ్గర ఆరోగ్యశ్రీ తీసుకునే విధంగా, అంటే ఎన్డీఏ కూటమి ఎక్కడైతే ఉందో ఆ పాలనలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని నినాదమే దీనికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు, అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సాలూరు డబ్బివిధి కేహెచ్ స్కూల్లో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించారు. ఈ రాష్ట్రంలో 49.20 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. మన్యంలో 1 లక్ష మందికి వేసే ఏర్పాట్లు చిన్నారులందరికీ మంత్రి స్వయంగా పోలియో చుక్కలు వేసి తల్లులను ఆప్యాయంగా పలకరించారు. ప్రతి 5 ఏళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గజత్నగర్ మండలం మధుపాడ జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు ఐరన్ లోడ్ లారీ. ఘటనా స్థలం వద్ద మొక్కలుగా జాతీయ రహదారిపై పడి ఉన్న మృతదేహం చాలా ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైజాగ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు 105వ జయంతి కార్యక్రమం సర్క్యూట్ హౌస్ సమీప ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు పివికి పుష్పాంజలి ఘటించారు. ఎంపీ శ్రీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, బ్రాహ్మణ వెల్ఫేర్ సంఘం నాయకులు పివి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భరత్, బొత్స, వైఎల్పీ పల్లా మాట్లాడారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు పివి అని ప్రశంసించారు. ఘట్టు కాలంలో ఉన్న భారతదేశాన్ని తన మేధో సంపత్తితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన గొప్ప పాలనాధ్యక్షుడిగా ఆయన్ను కీర్తించారు. దేశ ప్రతిష్టతను పెంచిన మహనీయునిగా ఆయన్ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, చెరువు రామకోటయ్య తదితరులు పాల్గొన్నారు. మగర్ యాజ్ అ లీడర్ ఆయన్ని ఒక కులానికి పరిమితం చేయడం నేనైతే ఐ విల్ నాట్ యాక్సెప్ట్ అండి. హీ ఈజ్ అ ప్రైడ్ ఆఫ్ ద నేషన్. అండ్ దాని తర్వాత తెలుగు సొసైటీ, దాని తర్వాత ఇంకేదన్నా బంధుత్వాలు ఏదైనా తర్వాత వస్తాయి. ఒక సోషలిజము కమ్యూనిజం రూట్లో వెళ్ళిన దేశాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక అగ్రదేశంగా మనం ఇవాళ ఉన్నాము అంటే దానికి ఆయన వేసిన పునాది. మరి ఆయన అంత పెద్ద మార్పులు దేశవ్యాప్తంగా చేశారు అంటే ఎంత పట్టుదల, ఎంత దూరదృష్టి ఉంటే చేయగలుగుతారో అట్లాంటి గొప్ప నాయకులు. సో ఇట్స్ అవర్ ఆనర్. మాజీ ప్రైమ్ మినిస్టర్ గారు అటువంటి తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు 105వ జయంతి కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ సందర్భంగా నేను వైజాగ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన ఆర్థిక పరిస్థితి, ఈ సంస్కరణలు కానీ, గ్లోబలైజేషన్ కానీ, ప్రైవేటైజేషన్ కానీ ఆయన వేసినటువంటి బీజమే. ఆ రోజు ఆయన ప్రైమ్ మినిస్టర్గా తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలే ఈరోజు మనం ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నాం అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఈరోజు చాలా సంతోషం మాకు తెలుగుదేశం పార్టీ తరఫున వారి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం. పివి నరసింహారావు గారి 105వ జయంతి సందర్భంగా ఈరోజు వారికి నమాజులు అర్పించుకుంటూ ఒకసారి మళ్ళీ తిరిగి వారిని స్మరించుకుంటూ ఆ స్ఫూర్తితో ఈ దేశం మళ్ళీ ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ వారిని ఈరోజు స్మరించుకున్నాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ముద్దిల్లాలని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి పక్కన ఉండి ఆ రోజు రాజభరణాలు రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి సామాన్యులు కూడా ఈ పరిపాలనలో ప్రజాస్వామ్యంలో మరి ఆయన భాగస్వామ్యం కావడానికి వారు చేసిన కృషి భాష కోవిదుడు. పివి నరసింహారావు గారు నిజమైనటువంటి భారతరత్న. ఆయనకు విశాఖపట్నం పట్ల అంతులేని ప్రేమానురాగాలు ఉన్నాయి. డాక్టర్ ఎంవిఎస్ మూర్తి గారు, ద్రోణరాజు సత్యనారాయణ గారు, నేను వారిని విశాఖపట్నం రమ్మని కోరగానే వచ్చి 3 రోజుల పాటు ఈ నగరంలో ఉండి ఆయన ఎయిర్పోర్ట్ నుంచి వస్తూనే మొట్టమొదటిగా చేసిన పని ఏమిటంటే సర్క్యూట్ హౌస్ రాగానే కూడా సెక్రటరీని పిలిచి ఆ కొండల మీద గుడిసెలేంటి, అర్జెంటుగా మొక్కలు నాటించండి, విమానం మీద హెలికాప్టర్ మీద ఇత్తనాలు తల్లించని చెప్పని చెప్పారు. పివి నరసింహారావు వచ్చి ఇక్కడ ముఖ్య ప్రధానమంత్రికి ఎన్నికైన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ వస్తే అప్పుడు ఎన్టీ రామారావు ఆయనకి పోటీ పెట్టలేదు. ఆయన మీద ఎంతో ఒత్తిడి వచ్చింది. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా మనం ఎట్టి పరిస్థితుల్లో ఆయన మీద పోటీ పెట్టారు. ఓడిపోయినా సరే ఒక తెలుగువాడు గొప్ప వ్యక్తి, నేను తెలుగు ఆత్మగౌరవంతో వచ్చానని చెప్పిన ఆ రోజున పివి నరసింహ మీద పోటీ పెట్టలేదు. ఆయన ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూలంకషంగా మాట్లాడి నిజమైనటువంటి భారతరత్నగా వెలుగుతున్నటువంటి వ్యక్తి పివి నరసింహారావు. మొట్టమొదటిగా ఈ ఊళ్ళో ఆయన పేరుతో ఒక ప్రభుత్వ భవనానికి పేరు పెట్టింది జనశిక్షణ సంస్థానికి. నేను పెట్టాను పివి భవన్ అని చెప్పని ఇంకా వారిని మనం గౌరవించుకోవాల్సిన ఉందని మనం చేస్తాం. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో భారత రాజ్యాంగం, మతం, రిజర్వేషన్లు అనే అంశంపై సదస్సు జరిగింది. భీమ్స్ అండ్ వార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, హైకోర్టు న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త శ్రీకాంత్ చింతల, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణరావు, న్యాయవాది పాకా సత్యనారాయణ పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. రాజ్యాంగ ప్రవేశికను సభికులంతా చదివారు. ఈ సందర్భంగా శ్రీకాంత్, సత్యనారాయణ, కళ్యాణరావు మాట్లాడారు. మహనీయుడు అంబేద్కర్ మన దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించారన్నారు. ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన మన రాజ్యాంగానికి ప్రస్తుత పాలకులు సవరణలు చేసి నిర్వీర్యం చేయడం దుర్మార్గమని వాపోయారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యమని పేర్కొన్నారు. అసలు ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో అయితే రెడ్ బుక్ రాజ్యాంగం
అమలు చేస్తూ చిన్న కులాలని భయపెట్టి ఇప్పటికే ఏబిసిడీలు చేశారు. మళ్ళీ ఉన్న దాంట్లో కూడా క్రిస్టియన్ అనేది తీసుకొచ్చి ఎస్సీలని ఒక గ్రూపు లేకుండా మనశ్శాంతి లేకుండా మొక్కలు చేసి పరిపాలన చేస్తున్న ఈ ప్రభుత్వాలు ఏ విధంగా పరిపాలిస్తున్నాయనే దానికి భారత రాజ్యాంగం కాపాడాలి, మతాన్ని వద్దు, కూడుగుడ్డ కల్పించాలని దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అరాజక అంశాల మీద క్షుణ్ణంగా చర్చించి రాబోయే కాలాన్ని దేశంలో అధిక సంఖ్యాకులు ప్రశాంతంగా జీవించడానికి ఏ మార్గాలు అయితే బాగుంటున్నాయో ఆ మార్గాలు అన్వేషించి తద్వారా ఉద్యమాన్ని నిర్మాణం చేసి దేశంలో శాంతిని కులాలకి రాజకీయ పార్టీలకు అతీతంగా మనుషులందరూ ఒకటే, మనుషులందరికీ సమన్వయం కావాలని మన రాజ్యాంగం చెప్పింది. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క రాజ్యాంగానికి మరి దిశ నిర్దేశించి దేశానికి ఒక మార్గాన్ని చూపించడం, ఆ మార్గంలో చైతన్యవంతం చేయడానికి ఈ యొక్క సదస్సు. కరాటే మార్షల్ ఆర్ట్స్ ఆత్మరక్షణ క్రీడల్ని సినీ నటుడు సుమన్ థల్వర్, యలమంచిలి ఎమ్మెల్యే ఎస్ విజయ్ కుమార్ తెలిపారు. హెచ్పి కాలనీ డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో ఈ ఏడాది ఆగస్టు 22, 23 తేదీల్లో జరగనున్న 3వ జాతీయ కరాటే పోటీలు బ్రోచర్ను ఆవిష్కరించారు. ఏపీ ఫిల్మ్ డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా సుమన్ను సన్మానించారు. ఈ సందర్భంగా సుమన్ విజయ్ కుమార్ మాట్లాడారు. కరాటే మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో బాలికలు శిక్షణ పొందితే తమను తాము రక్షించుకోగలుగుతారని పేర్కొన్నారు. ఆగస్టు నెలలో మాస్టర్ సతీష్ కుమార్ నిర్వహించే జాతీయ స్థాయి కరాటే పోటీలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇన్స్ట్రక్టర్లు, 4 రాష్ట్రాల మార్షల్ ఆర్ట్స్ మాస్టర్లు పాల్గొన్నారు. అన్న ఎన్టీ రామారావు గారే గుర్తొస్తారు. అలాగే వెంకటేశ్వర స్వామి అంటే మా సుమన్ గారే. ఒక ఇన్స్టిట్యూట్ నడపాలన్నా, ఒక స్పోర్ట్ని కానీ ఒక గేమ్ని కానీ కంటిన్యూస్గా సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ ఆల్ నంది అవార్డ్స్ చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాలి. అదే మొన్న కరెంట్ డిస్కషన్ జరిగింది. సో 2 years అట్లా ఆ టైప్లో ప్లానింగ్లో ఉంది. సో అందరికి ఇవ్వాలి, అవార్డ్స్ ఇవ్వాలి. ఒక కళాకారులైనా టెక్నీషియన్ అయినా అవార్డు అంటే అది చాలా ఒక గొప్ప విషయం వాళ్ళకి. సో అది కూడా చేయాలని డిసైడ్ చేసాం. మరోసారి హీరో బాలకృష్ణ గారికి అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను ఈ బాధ్యత ఇచ్చినందుకు. సో ఈ పర్టికులర్ ఏదైతే ఆగస్టు 22, 23 టోర్నమెంట్ ఉందో అది ఒక స్పెషల్ టోర్నమెంట్. అంగరాము గారు ఒక మంచి మిత్రుడు. సో ఆయన్ని గుర్తించి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. సో అందరూ ముందుకు రావాలి. పోలియో రహిత సమాజమే పల్స్ పోలియో కార్యక్రమం యొక్క లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీప భవానీ గార్డెన్స్ అర్బన్ పిహెచ్సిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, కలెక్టర్ అభిషేక్ కిషోర్లతో కలిసి మంత్రి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలియో రహిత సమాజం మనందరి లక్ష్యం అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 49.20 లక్షల మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయాలనేది లక్ష్యం అని తెలిపారు. 3 రోజుల కార్యక్రమానికి 60 లక్షల పోలియో డోసులు సిద్ధం చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 పోలియో బూతులు, 1200 మొబైల్ మెడికల్ వ్యాన్ల ద్వారా పల్స్ పోలియో వేసే కార్యక్రమం చేపట్టామన్నారు. బస్, రైల్వే స్టేషన్లో ట్రాన్సిట్ బూతుల ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు చెప్పారు. చివరి 2 రోజులు ఇంటింటికి వెళ్లి మిగిలిన చిన్నారులకు చుక్కలు వేస్తారని తెలిపారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా 4 దశల్లో కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని పేర్కొన్నారు. పిల్లలను సమీప పోలియో బూత్కు తీసుకొని వచ్చి చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో వ్యాక్సినేషన్ వేయడం జరుగుతోంది. 5 సంవత్సరాల లోపు ఉంటున్న పిల్లలందరికీ 49,20,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దానికి దాదాపు 68 డోసులను కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. దీంట్లో ఒకటి ఈ రకంగా బూత్ పెట్టి దాంట్లో హెల్త్ ప్రొఫెషనల్స్ ద్వారా వ్యాక్సినేషన్ 30,000 బూతులు పెట్టడం జరిగింది దాదాపు. అదేవిధంగా క్యాంపుల ద్వారా కూడా వ్యాక్సినేషన్ జరుగుతోంది. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ గ్రామాలకు వెళ్ళి వ్యాక్సినేషను, అదేవిధంగా ట్రాన్సిట్ ప్లేసెస్ ఏముంటాయి, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర లేదా జాతరలు ఇట్లా జరుగుతున్న చోట కూడా క్యాంపులు పెట్టి ఇవ్వడం జరగడమే కాకుండా హౌస్ టు హౌస్ కూడా హెల్త్ ప్రొఫెషనల్స్ వెళ్ళి ఈ అర్హులైన పిల్లలందరికీ కూడా 5 సంవత్సరాల లోపల పిల్లలందరికీ కూడా పోలియో వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. ఇవాళ మన దేశంలో
పోలియో దాదాపు 2011 నుంచి పోలియో వైరస్ పూర్తిగా నిర్మూలించబడింది. ఆంధ్రప్రదేశ్లో 2008 నుంచి పోలియో నిర్మూలించబడింది. ప్రపంచవ్యాప్తంగా అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో, వైరస్ కనిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ అప్రమత్తై దేశవ్యాప్తంగా కూడా పోలియో వ్యాక్సినేషన్ జరుగుతోంది. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్ స్టేషన్లో గత నెల అంటే మే మాసానికి సంబంధించి ప్రాపర్టీ రికవరీ మేళాను పోలీస్ బ్యారెక్స్లో నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చి సమక్షంలో నిర్వహించారు. ఈ మేళా ద్వారా సుమారు 1.06 కోట్ల విలువైన దొంగిలించబడిన ఆస్తిని పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. దొంగతనాలు బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం సిపి బాగ్చి మీడియాకు మేళా వివరాలను వెల్లడించారు. గత నెలలో నమోదైన 68 కేసుల్లో 48 కేసులు ఛేదించి 59 మంది నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 31.14 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి, నగదు, వాహనాలను, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే 506 మొబైల్ ఫోన్లు, 10 మోటార్ సైకిళ్లు, 1 వ్యాన్, 90 కేజీల కాపర్ వైర్ను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేసినట్లు తెలిపారు. ఈ మొత్తం ప్రాపర్టీ విలువ 1.06 కోట్లు ఉంటుందని చెప్పారు. 29 మంది ముద్దాయిలను పట్టుకొని మొత్తం ఈసారి 1,29,121 రూపాయలు విలువైన ప్రాపర్టీ రిటర్న్ చేస్తున్నాం. అందులో 1 కేజీ 23.66 గ్రామ్ బంగారం, 1 కేజీ 15 గ్రామ్ వెండి. చూడండి, వెండి కంటే బంగారం ఎక్కువ. మనం మామూలుగా వెండి ఎక్కువ రికవర్ చేస్తాం. 506 మొబైల్ ఫోన్, 1 ల్యాప్టాప్, 90 కేజీ కాపర్ కేబుల్. నంబర్ 1 వచ్చేసి 1 టౌన్ క్రైమ్, 10,05,000 విలువైన ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చేసి అనంతపురం 3,87,500 రూపాయల విలువైన ప్రాపర్టీ. మూడోది గాజువాక 3,23,000 రూపాయల విలువైన ప్రాపర్టీ రికవర్ చేశారు. ప్రస్తుతం అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ఈ ఆరోపణలపై సిట్ దర్యాప్తు జరుపుతుండగా ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రాలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ వివాదంపై పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో విశాఖకు వచ్చిన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా స్పందించారు. రామ మందిరంలో అవకతవకలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే కొంతమంది అవినీతి పరులను గుర్తించారని, కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారని తెలిపారు. రామ మందిరంలో అవకతవకలు జరగడం బాధాకరమన్నారు. అయోధ్యలో కొత్తగా నిర్మాణం చేసినటువంటి ఆలయం దేశ ప్రజలందరూ కూడా స్పందించి కరసేవలు చేసి ప్రజల విరాళాలు ఇచ్చి అది నిర్మాణం చేశారు. అయితే సుప్రీంకోర్టు దానిలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దాంట్లో కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఈవేళ కొంతమంది రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి గారు సిట్టు వేశారు. ఆయన యోగి గారు ఎవరిని వదలరు. చాలా చక్కగా రాబోయేటువంటి రోజుల్లో ధర్మబద్ధంగా అయోధ్య కార్యక్రమాలు జరుగుతాయి. అయోధ్యలో అవినీతి జరగదు. ఇది మేము అవినీతి లేనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఆ విధంగా ముందుకు పెడతానని మీకు తెలియజేస్తున్నాను. లాసెన్స్ బే కాలనీ ఉండవల్లి దాడి ఘటనను శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించదనే దాన్ని ఈ ఘటన ఒక నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు లాసెన్స్ బే కాలనీ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతి ఉండవల్లిలో భూసేకరణను పరిశీలించేందుకు వెళ్లిన తమ పార్టీ నాయకులపై టీడీపీ గుండాలే దాడి చేశారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతి పేరుతో రైతుల భూములు బలవంతంగా లాక్కోవడం కరెక్ట్ కాదన్నారు. రైతుల హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి, రైతులపై అధికార దౌర్జన్యాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతన్న అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
విశాఖ పర్యటనపై స్పందిస్తూ ఆమెకు నోవెటెల్ హోటల్లో బస కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించడం తగదన్నారు. బీచ్ సాక్స్ ఏర్పాటు నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇదేనా సంపద సృష్టి అని ప్రశ్నించారు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు దాన్ని అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాకుండా నానా అభివ్యక్తం చేసి కార్లు ధ్వంసం చేసి వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయడానికి కూడా ప్రయత్నించారు. రాళ్లతో కొట్టి మా నాయకులనే కాదు పోలీస్ సిబ్బందిని కూడా కొట్టి కానిస్టేబుల్ కూడా చావబతుకుల మధ్యలోకి వచ్చిన పరిస్థితిని తీసుకొచ్చారన్న. ఈ పరిస్థితి అంతా చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి, పూర్తిగా కూడా అదుపు తప్పాయి. ఎక్కడ కూడా వాళ్ళు చెప్పు చేతుల్లో లేదు. అటవిక రాజ్యం ఇవాళ రాష్ట్రంలో ఉందన్న దానికి నిర్ధారణ. ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోరుతున్నాం. ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నారు కదా, ఇంత అభివృద్ధి జరిగింది, అంత అభివృద్ధి జరిగింది, ఎంత కార్యక్రమాలు జరిగాయని. మరి మీకెందుకు బెరుకు? ఫలితాలు మీరు చూసి వస్తారు. అది జరిగిన కార్యక్రమాన్ని ప్రజలు చెప్పిన పని వింటారు, తిరిగి వాటి మీద కామెంట్, దాని మీద రాజకీయమైన కామెంట్లు ఏమైనా చేస్తే మీరు చేయండి. అంతేగాని చట్టాన్ని చేతితో తీసుకొని ఈ విధమైన కార్యక్రమం చేయడం ఇది తగునా? ఇదేనా ప్రభుత్వం తాలూకు విధానం? ఇదేనా పరిపాలన తాలూకా విధానం? శాంతిభద్రత పరిరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? మీకు దీంట్లో చూసుకుంటే అక్కడ తప్పులు జరుగుతున్నాయి, అక్కడ రైతులు హ్యాపీగా లేరు, అక్కడ అనుకున్న మీరు చెప్తున్న మాటలకి జరుగుతున్న పరిస్థితులకి విరుద్ధంగా ఉంది అనేది నిర్ధారణ అవుతుంది. లేకపోతే ఎందుకు మీకు ఉలుకు, ఎందుకు మీకు బెరుకు? అండి చూసుకోండి, మేము కడుతున్నాం, మా భవనాలు కడతామని చెప్పారు కదా. దేశంలో ఎక్కడ చూసినా సరే 7,000 రూపాయలకి స్క్వేర్ ఫీట్ ఖర్చు అయితే మీ దగ్గర 15,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు పెట్టి కడుతున్నారు కదా. అద్దాల కోసమే 2,500 రూపాయలు ఖర్చు పెట్టి మీరు చేస్తున్నారు కార్యక్రమం. ఇవంతా దోపిడీయే కదా. మరి మీకు ఎందుకు బాధ? ఆ దోపిడీని చూడనియండి. లేదు మీరు దోపిడీ కాదు, ఇదంతా అభివృద్ధి అనుకుంటే అభివృద్ధి చూడనియండి. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ, విజయనగరం, మన్యం జిల్లాలో పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సత్యకుమార్ యాదవ్, కొండపల్లి, గుమ్మడి సంధ్యారాణి. పోలియో రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపు. ఒలింపిక్ డే సందర్భంగా రన్ ప్రారంభించిన మంత్రి కొండపల్లి. క్రీడలు ప్రోత్సహించిన వారికి ఘనంగా సన్మానం చేసిన శ్రీనివాస్. నవభారత ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి. రాజకీయాలకు అతీతంగా మాజీ ప్రధాని నరసింహారావుకు ఘన నివాళులు అర్పించిన నేతలు. రాష్ట్రంలో అటవిక పాలన కొనసాగుతుంది. అమరావతి రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వెళ్తే దాడుల ప్రశ్నించిన శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.